రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. 1978లో యలమంచిలి నియోజకవర్గం రాంబెల్లి మండలం పంచదారలో దళితులకి సుమారు 18 మందికి 2 ఎకరాల 75 సెంట్లు చొప్పున 47 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారంటే భూ కబ్జాదారులకి అండగా నిలుస్తూ వాళ్ళకి ఎటువంటి హక్కులు లేకపోయినా ఇక్కడ ఉన్నటువంటి దళితులకి పనికిమాలిన నోటీసులు ఇచ్చి ఖాళీ చేయండి, మీరు ఈ ప్రాంతంలో నివాసాలు లేరు, మీకు ఈ భూమి మీద హక్కు లేదని చెప్తున్నారు. ఈ భూమి మీద ఇప్పటి వరకు 1978లో ఇచ్చినటువంటి భూమికి ఇక్కడ జీడి మామిడి తోట కానీ కొబ్బరి మొక్కలు కానీ ఓప్లిస్ మొక్కలు వేసుకొని వీళ్ళు స్థిర నివాసం ఉంటున్నారు. ఈ స్థిర నివాసం ఉన్న వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి అడిగే హక్కు మీకు లేదు. కేవలం ఎంఆర్ఓ గారు కానీ ఇతర అధికార యంత్రాంగం కానీ ఏదైతే భూ దోపిడీదారులకు ఉన్నారో వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ ఈ భూములు వాళ్ళకి కట్టబెట్టాలని చూస్తే దళిత సంఘాలు కానీ దళిత ఐక్యత కానీ చూస్తూ ఊరుకోదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.